హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ మనకు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, డెకాయిట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, దురేందర్ ది రివెంజ్ మూవీ ఓటీటీ రిలీజ్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో 4 మూవీస్ అనే కాకుండా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, సో వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 మట్కా కింగ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడాలంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో టీజర్ అండ్ ట్రైలర్ చూసి మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే మనకి ఈ మూవీ అనేది తీసుకొస్తున్నారు. సో ఏప్రిల్ 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకి మట్కా కింగ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కన్ఫామ్గా మనకు వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు కాబట్టి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 2 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకు జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో ఇంకా చూడాలంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ మూవీ మనకు సంబంధించిన సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు జియో హాట్‌స్టార్ వాళ్ళు. సో మనకైతే జూన్ 25th నుంచి అయితే కన్ఫామ్గా అయితే హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సీజన్ 1 అండ్ సీజన్ 2 అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో మీరు తప్పకుండా మనకు చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో సీజన్ 3 అయితే మనకు జూన్ 25th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 సంగీత్ శోభన్ గారు హీరోగా యాక్ట్ చేసిన రాకసా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్లో అయితే ఇంకా రన్ అయితే అవుతుంది. సో థియేటర్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇంకా కొన్ని చోట్ల మనకు మల్టీప్లెక్స్ థియేటర్లో అయినా మనకు చాలా మాల్లో అయినా మనకైతే మూవీ అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేశాను. సో నేనైతే ఈ మూవీని అయితే చూశాను. నాకైతే మూవీ అయితే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. సో ఇంకా థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకునే తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. మే 1st నుంచి అయితే కన్ఫామ్గా అయితే రాకసా మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారట. నెంబర్ 4 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి మనకి ఇయర్లీ ఒక సీజన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో పోయిన ఇయర్ అయితే మనకు సీజన్ 5 అయితే రిలీజ్ అయితే అయింది. సో మనకు సీజన్ 5 బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఒక సీజన్స్కి 6 రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో మనకు ఈ మూవీస్ అన్నీ కూడా మనకైతే చెప్పిన డేట్కి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ సిరీస్ నుంచి వెళ్ళి ప్రతి ఇయర్ ఒక సిరీస్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఇయర్ మనకైతే డిసెంబర్ 18th నుంచి అయితే మనకు సీజన్ 6 అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ప్రతి ఇయర్ మనకు డిసెంబర్ మంత్లోనే ఒక్కొక్క సిరీస్ని అయితే రిలీజ్ అయితే చేసుకుంటూ పోతున్నారు. సో ఇయర్ కూడా మనకు డిసెంబర్ 18th అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 యూత్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి ఇంకెన్నో రోజులు లేదు, మనకు కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ని అయితే తీసుకున్నారు. సో వాళ్ళ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. తమిళ్, తెలుగు 2 లాంగ్వేజ్ కలిపి వాళ్ళు అయితే తీసుకున్నారు. సో మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఏప్రిల్ 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో యూత్ మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో థియేటర్ రిలీజ్ మంచి హిట్ అయినగా అయితే అయింది కాబట్టి ఇక మనకు థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఏప్రిల్ 17వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 జీవి ప్రకాష్ గారు హీరోగా యాక్ట్ చేసిన హ్యాపీ రాజ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి అయితే రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ నుంచి వెళ్ళి సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఏప్రిల్ 24th నుంచి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఇకైతే ఈ మూవీ కోసం మనకు తమిళ ఆడియన్స్ అయినా మనకు తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో చాలామంది అయితే మనకు థియేటర్కి వెళ్ళి చూడకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్నాం. మీ అందరికైతే మనకి ఏప్రిల్ 24th అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 7 బ్యాండ్ మేళం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి రోషన్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా వచ్చేసి శ్రీదేవి గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది ఈ మూవీ. సో ఈ మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంది అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో అయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రీసెంట్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఏప్రిల్ 24th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ బ్యాండ్ మేళం మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. మన కామన్ ఆడియన్స్ అయినా తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికీ అయితే మనకి ఏప్రిల్ 24th నుంచి అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన బైకర్ మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్గానే థియేటర్లోకి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో మంచి హిట్ అయితే తెచ్చుకుంది కానీ మనకు కలెక్షన్ పరంగా అయితే ఫ్లాప్ అయ్యేలాగానే కనబడుతుంది. సో చాలామంది అయితే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే వెళ్ళట్లేదు ఈ మూవీని. సో చాలా మంచి టాక్ అయితే తెచ్చుకుంది. సో మనకు ఇంతవరకు శర్వానంద్ గారి కెరియర్లోనే ఇదే బెస్ట్ మూవీగా అయితే
ఎంత మనకి ఎంత టాక్ తెచ్చుకున్నా కానీ మనకైతే కలెక్షన్ పరంగా అయితే ఫ్లాప్ అయ్యేలాగానే కనబడుతుంది. సో, ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకు మే మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తారు ఈ మూవీని. నెంబర్ 9 ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్ట్ చేశారు. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మూవీని వెళ్ళి మనకు గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. సో, మూవీ హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా అని. సో, ఈ మూవీ అయితే ఫ్లాప్ అయింది. సో, ఈ మూవీ తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో, చాలామంది వచ్చేసి కామెంట్‌లో అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిందని అంటున్నారు. సో, మీరు ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత అయితే కామెంట్ అయితే చేయండి. సో, ఈ మూవీ అయితే ఫ్లాప్ అయింది. సో, మనకు చాలా నష్టాన్ని అయితే మిగిలిచ్చింది ఈ మూవీ. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, ఏప్రిల్ 23 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీ థియేటర్ మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. అందుకే చాలామంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. ఏప్రిల్ 23 అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 10 దురేందర్ ది రివెంజ్ మూవీ. సో, ఈ మూవీ ఏకంగా 1500 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ఇంకో 200, 300 కోట్లు అయితే కలెక్ట్ చేస్తే మనకు బాహుబలిది రికార్డ్‌ని అయితే బ్రేక్ అయితే చేయొచ్చు కానీ సో, అంతవరకు అయితే కలెక్ట్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. సో, ఈ మూవీ పైన బజ్ అయితే మనకు మూవీస్‌ని అయితే మనకు చాలా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో, పెద్ద పెద్ద యాక్టర్స్ అయినా మనకైతే సెలబ్రిటీస్ అయినా మూవీని చూసి అయితే రివ్యూస్ అయితే పోస్ట్ అయితే చేస్తున్నారు. సో, దాంతోటి మన కామన్ ఆడియన్స్‌కి అయితే వెళ్ళడానికి అయితే చాయిస్ అయితే ఉంటుంది. సో, ఇక ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఇంకో 4, 5 వీక్స్‌లో మనకైతే రిలీజ్ అయ్యేలాగానే ఉంది. సో, జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు జూన్ మంత్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేసేస్తారు ఓటీటీలోకి. నెంబర్ 11 ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా యాక్ట్ చేసిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఎల్ లైక్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్‌లోకి అయితే మనకు ఏప్రిల్ 10వ తారీఖున అంటే నిన్న అయితే రిలీజ్ అయితే అయింది. సో, మంచి హిట్ అయితే టాక్ అయితే తెచ్చుకుంది. సో, ప్రదీప్ రంగనాథన్ గారు అయితే హ్యాట్రిక్స్‌గా మనకి ఇది 4సారి కూడా హిట్ అయితే కొట్టేశాడు. సో, ఈ మూవీ కూడా 100 కోట్లు అయితే బరాబర్‌గా అయితే కలెక్ట్ అయితే చేస్తుంది. సో, మూవీ అయితే చాలా బాగుంది. సో, మనకు 2040లో ఎలా ఉంటుందో లవ్ ఎలా ఉంటుందనేది సో, ఈ మూవీలో క్లియర్‌గా అయితే చూపెట్టాడు. సో, మనకు ఫోన్ అడిక్షన్ అయినా మనకైతే ఓవరాల్‌గా అయితే మూవీ అయితే చాలా బాగుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు కానీ సో, మనకు మే మంత్ మిడ్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. నెంబర్ 12 డెకాయిట్ మూవీ. సో, అడివిశేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ మనకైతే మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తీసుకొస్తుంది. సో, ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ మంచి రెస్పాన్స్ అయితే తీసుకురావడంతో సో, చాలామంది ఆలోచిస్తున్నారు థియేటర్కి వెళ్ళి చూడాలా లేదా అని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపిస్తున్న మూవీ అయితే మీకైతే థియేటర్కి వెళ్ళి అయితే చూడాలనిపిస్తే తప్పకుండా థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఇది మీ ఒపీనియన్ మాత్రమే. సో, వాళ్ళ రివ్యూస్ అనేవి వాళ్ళ ఒపీనియన్ అయితే చెప్తారు. సో, మీరు ఒకసారి చూసి మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో, వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయరు కానీ మనకు 1 మంత్ అనేది అగ్రీమెంట్ అయితే రాసుకుంటారు. సో, ఆ లెక్క ప్రకారం చూసుకొని మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్తాను. సో, మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే మే మంత్ మిడ్ వీక్ నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ 12 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగరుగా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. సో, హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.